ఫొటోస్ తీసుకుంటుంటే నాకైతే ప్రీ వెడ్డింగ్ షూట్ కి షూట్ చేసినట్టే అనిపించింది. గైస్ వెల్కమ్ టు గోకర్ణ సిరీస్ పార్ట్. నా స్టోరీస్ చూసి ఎంత మంది అడిగారో తెలుసా ఈ లొకేషన్ ని ఎక్కడ అని చెప్పేసి. అప్పటికి నేను కింద మెన్షన్ చేశాను హోనోవర్ అని చెప్పేసి. అయినా కూడా వెళ్ళింది కర్ణాటకకి, కానీ అక్కడ ఇచ్చిన వైబ్స్ మాత్రం మొత్తం కేరళ వైబ్స్. వెళ్ళేసరికి వాళ్ళు ఏమని చెప్పారంటే ఒక్క బోటింగ్ ఛార్జ్ వచ్చేసి 2500 3000 చెప్పారనమాట. వస్తే 2000 కేమో వస్తుంది అని అన్నారు. ఇంకా మేము రిటర్న్ వచ్చేసాము. రిటర్న్ వస్తే ఎవరైనా పిలుస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ వాళ్ళు పిలవట్లేదు అసలు. మేమేమో ఇంత దూరం వచ్చినాము, అది చూడకపోతే బాగుండదు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి అడిగితే ఇంకా 1500కి అయితే ఫిక్స్ చేసుకున్నాం. ఇంకైనా మంచిది అని చెప్పేసి ఆ అవుట్ఫిట్ అయితే నేను పెట్టుకొని వచ్చాను. బస్ లో ట్రావెల్ చేస్తుంటేనే అనుకున్నాను అనవసరంగా ఆ శారీ తెచ్చుకున్నాను, ఎక్కడ వేసుకోలేదని. ఇలా యూస్ఫుల్ అవుతుందని అనుకోలేదు, కానీ అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అసలు రూమ్సే లేకుండా వాష్రూమ్ ఒకటి కనిపించింది. ఇంకా అందులోకి వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చేసి. కానీ ఇంత మంచి లొకేషన్ కి నేనైతే అసలు సాటిస్ఫాక్షనే లేనమాట. అసలు ఫొటోస్ వీడియోస్ అంత మంచిగా రాలేదు, నాకు సాటిస్ఫాక్షన్ గా అనిపించింది. కర్ణ సిరీస్ వ్లాగ్స్ అయితే నేను ఇన్ డీటెయిల్ గా నా యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టాను. ఛానల్ లింక్ వచ్చేసి నా పేజ్ లో అయితే బయోలో అయితే ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.